వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. సో, ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్‌మెంటు, పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు. ఇటువంటి పదాలు విన్నప్పుడల్లా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఆశలనేటివి చిగురిస్తాయి. గతంలో రీసెంట్‌గా హోమ్ మినిస్టర్ గారు కూడా అసెంబ్లీలో ప్రకటన చేశారు. దాదాపుగా 19,000కు పైగానే రిక్రూట్‌మెంట్ బోర్డులో ఖాళీలున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి చెప్పేసి మేడం గారు కూడా ప్రకటన చేయడం అనేది జరిగింది. కానీ రీసెంట్‌గా మరి వాస్తవానికి చూసేసరికి ఇప్పుడొచ్చేటటువంటి ఆగస్టు 15 అంటే దాదాపుగా ఇంకెన్ని రోజులుంది. మహా అంటే ఒక 20 రోజుల పైన మనకు సమయం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ 20 రోజులలోపు వచ్చేటటువంటి నోటిఫికేషన్‌లో కేవలం ఒక 2,000 లోపు అంటే ఎస్ఐ రిక్రూట్‌మెంట్ 418 పోస్టులు, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 1970 పోస్టులు, జైలు వార్డెన్ ఒక 171 పోస్టులు, ఎఫ్ఎస్ఎల్ వచ్చేసరికి 64 పోస్టులు, డ్రైవర్ ఆపరేటర్ వచ్చేసరికి ఫైర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి 147 పోస్టులు. ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి ట్రైనింగ్ స్ట్రెంతే 6,500 అయితే 13 జిల్లాలకు కలిపి. ఇప్పుడు 26 జిల్లాలకు కలిపి ఇంత తక్కువ పోస్టులతోని మీరు గనక రిక్రూట్‌మెంట్ గనక ప్రకటిస్తే అసలు ఒక జిల్లాకు ఎన్ని పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉంది? మరి ఆ జిల్లాకు సంబంధించినటువంటి పురుష అభ్యర్థులకు ఎన్ని పోస్టులొస్తాయి? స్త్రీ అభ్యర్థులకు ఎన్ని పోస్టులొస్తాయి? మరి స్త్రీ అభ్యర్థులకు, పురుష అభ్యర్థులకు కాకుండా మరి కేటగిరీ వైస్ ఓపెన్ కేటగిరీకి ఎన్ని వస్తాయి? ఈడబ్ల్యూఎస్‌కి ఎన్ని వస్తాయి? బీసీకి ఎన్ని వస్తాయి? ఎస్సీకి ఎన్ని వస్తాయి? ఎస్టీలకు ఎన్ని వస్తాయి? స్పెషల్ రిజర్వేషన్‌లకు పోను ఇంకేం మిగులుతుంది? ఈ ఇంత నోటిఫికేషన్ కోసం ఈ 2000 నోటిఫికేషన్ కోసం గత 4 సంవత్సరాలుగా కూర్చుని విద్యార్థులు చదవాలా? ప్రిపేర్ కావాలా? దీనికోసమా వీళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నది? దీనికోసమా రోడ్లంబడి యువత మీ చేతులు పట్టుకొని నడిచింది? ఎక్కడో మీరిచ్చినటువంటి ప్రకటనలను చూసుకొని గత 4 సంవత్సరాలుగా నిరీక్షణ చేస్తున్నటువంటి అభ్యర్థులు 19,000 ఖాళీలున్నాయి. ఒక మంచి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. నేను ఈసారి కానిస్టేబుల్ సాధించాలి, లేదంటే ఎస్ఐ సాధించాలని చెప్పేసి ఈరోజు పోయి స్టడీ సెంటర్‌లో కూర్చోవాల్సినటువంటి అభ్యర్థులు మీరు ఈ ప్రకటనలు వెలువరించినటువంటి వెంటనే ప్రజాప్రతినిధులను కలిసి వీరి యొక్క ఏవైతే సమస్యలున్నాయో ఆల్రెడీ వినతి పత్రాల రూపంలో కొన్ని నెలలుగా ఇస్తూనే ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిని కలవడం అంత సింపుల్ పని అనుకుంటున్నారా? ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు బయట నిరీక్షిస్తే ఒక కాపలా కుక్కలాగా ఒక నిమిషము, 2 నిమిషాల్లో దొరుకుతది. ఆ ఒక నిమిషంలో, 2 నిమిషాల్లోనో వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక కష్టాలు అవన్నీ చెప్పుకొని దయచేసి పోస్టుల సంఖ్యను మాత్రమే పెంచమంటా ఉన్నారు వీళ్ళు. దీనికి సంబంధించి ఆల్రెడీ వినతి పత్రాల కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు నిరసనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా ఒకసారి గనుక చూస్తే ప్రజలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ రిక్రూట్మెంట్ దయచేసి పోస్టుల సంఖ్యను పెంచండి. దీనికోసం కాదు, ఈ 2,500 పోస్టుల కోసం కాదు, మేము ఈ 4 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నది ఈ కూటమి ప్రభుత్వాన్ని మా నెత్తిన పెట్టుకొని తీసుకొని వచ్చి మేము ఈరోజు గద్దె మీద కూర్చోబెట్టినది అని చెప్పేసి అభ్యర్థులైతే వాపోతా ఉన్నారు. సాక్షాత్తు గౌరవ లోకేష్ గారికి కూడా డైరెక్ట్‌గా వెళ్ళి విద్యార్థులు కలిసి వాళ్ళ యొక్క సమస్యలను కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. రీసెంట్‌గా గనుక చూసుకుంటే డైరెక్ట్‌గా సాక్షాత్తు మన హోంశాఖ మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి గూడా ఈ యొక్క పోస్టుల పెంపుకు సంబంధించినటువంటి ఆవశ్యకతకు సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఓనర్ అయినటువంటి కొంతమంది శ్యామ్ ఇన్‌స్టిట్యూషన్ సార్ గూడా వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు గూడా ఆలోచించండి. ఈ 4 సంవత్సరాల నిరీక్షణకు మీరిచ్చేటటువంటి ఈ ఏదైతే ప్రతిఫలం ఉందో ఇది ఏమాత్రం గూడా సరిపోదు. అసలు 2,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం కంటే, ఆ నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే బెటరు. ఎందుకంటే ఉరువే లేదంటే కూడా బాధేం లేదు గానీ, వీళ్ళందరూ గూడా మంచి ఆకలితున్నారు. వారి యొక్క అర్ధాకలిని గూడా తీర్చదిది. ఒకసారి గమనించండి, 6,500 మన రిక్రూట్‌మెంట్ బోర్డ్ సంబంధించి మనం ఒకరిని ట్రైనింగ్ చేయడానికి 6,500 అయితే, కనీసం మనం 6,500 నోటిఫికేషన్ ఇచ్చినా విద్యార్థులు ఏదైనా సంతోషిస్తారేమో గానీ, ఈ 2,000తోని ప్రభుత్వానికి గూడా ఇది దండగ ఖర్చు తప్ప, ఈ రిక్రూట్‌మెంట్ అయితే ఏమి విద్యార్థులనైతే సాటిస్ఫై చేయదు. దయచేసి ప్రభుత్వ పెద్దలు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. అలాగే మీరు ఈ యొక్క సమస్యకు పరిష్కారం చెప్పకుండా దీన్ని అలాగే తీసుకుపోతూ, అలాగే ముందుకు తీసుకుపోతూ గనక కాలయాపన చేసినట్లయితే ఆల్రెడీ వయో పరిమితితో ఇబ్బంది పడుతున్నటువంటి అభ్యర్థులు మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు 15 వరకు దీన్ని సాగదీసి ఆగస్టు 15వ తారీఖు మీరు నోటిఫికేషను ఇదే రాకెతోని ఇచ్చి మళ్ళా విద్యార్థులు రోడ్ల మీదకొచ్చి ఇది డిలే అయిపోయి ఒక నెల, 2 నెలల తర్వాత మీరు నోటిఫికేషన్ ఇస్తే అది ఫలితం అనేది సరిగా ఉండదు.
ఇప్పుడే మీ దగ్గరకొచ్చి ఎవరైతే విద్యార్థులు కోరుతున్నటువంటి ఏవైతే ఆ సమస్య ఉందో దానికి పరిష్కారం జెప్పండి. మీరు పేపర్ ప్రకటన ద్వారానో ఆల్రెడీ అసెంబ్లీలో ఎన్నో మీరు ప్రకటనలు చేశారు. మీరిచ్చినటువంటి ప్రకటనలు ఇప్పుడు ప్రభంజనాలైతే సృష్టించబోతా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వ పెద్దలు దీనికి సంబంధించి సమస్యకు త్వరగా మీరు గనుక పరిష్కారం గనుక ఇచ్చినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ చానా బాగుపడేటువంటి అవకాశం ఉంది. మీరు పేపర్ ప్రకటన ఇస్తారో లేదంటే ఈ ప్రెస్ మీటే పెడతారో పెట్టి దీనికి సమస్యకు ఒక పరిష్కారం చెప్పండి. యెస్ మేము పోలీస్ పోస్టులు పెంచుతాము. మీరు ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు అని చెప్పినట్లయితే విద్యార్థులు ప్రిపరేషన్ వైపు మళ్ళేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక్కసారి గమనించండి. ఒకసారి ఆలోచించండి. ఈ 2500 చిల్లర పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకటన వెంటనే వెనక్కి తీసేసుకోండి. ఉన్నటువంటి పోస్టులలో దాదాపుగా 10,000తోని మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వండి. నిరుద్యోగులు ఎవరైతే 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నారో వారి కలల ఖాకీ చొక్కాను వాళ్ళకి ఇవ్వండి. దాంతో పాటు ఎవరైతే వయోపరిమితిని కోల్పోయారో అంటే ఈ పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కూడా పోలీస్ నోటిఫికేషన్‌లు 2012 తర్వాత నుంచి అంటే రాష్ట్రం విడిపోయిన నుంచి దాదాపుగా జరిగినది మహా అంటే 3 నోటిఫికేషన్ జరిగితే, ఈ మూడో నోటిఫికేషనే దాదాపుగా 3 సంవత్సరాలు జరగడం అనేది జరిగింది. దాదాపుగా 2022లో నోటిఫికేషన్ అంటే 2021 నవంబర్‌లో నోటిఫికేషన్ వస్తే 2025లో రిక్రూట్‌మెంట్ అయ్యి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ట్రైనింగ్ పోవడం అనేది జరిగింది. ఇక్కడ విద్యార్థులు 4 సంవత్సరాలు మరి నష్టపోవడం అనేది జరిగినారు. కాబట్టి ఏదైతే వయోపరిమితి అంశం ఉందో దాదాపుగా 34 సంవత్సరాలకు గనుక మీరు గనుక పెంచినట్లయితే విద్యార్థులకు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు అంటే ఎస్పెషల్‌గా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఎంతో మేలు చేసినటువంటి వారవుతారు. కాబట్టి డెఫినిట్‌గా ప్రభుత్వం 10,000 పోస్టులతోని నోటిఫికేషన్ అనేది ప్రకటించాలా. అలాగే 34 సంవత్సరాలకు ఏజ్ గనుక పెంచినట్లయితే డెఫినిట్‌గా ఇది కూటమి ప్రభుత్వం, నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి స్టూడెంట్స్ నమ్మేటటువంటి అవకాశం ఉంది. వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఆదివారం మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లో 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గ్రాండ్ టెస్ట్ 9 జరుగుతూ ఉంది. ఈ 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో మీకు గతంలో నా దగ్గర ప్రిపేర్ అయ్యి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించినటువంటి నా అభ్యర్థులు ప్రిపేర్ అయినటువంటి 120 రోజుల ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ అంటే ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, అందులో ఏ టాపిక్ చదవాలని చెప్పేసి పూర్తిగా ప్రీ ప్లాన్డ్‌గా ఇచ్చినటువంటి 120 రోజుల టైమ్ టేబుల్‌తో పాటు ఈ టాపిక్ బై టెస్ట్‌లు ఏవైతే ఉంటాయో అంటే ఫుల్ జనరల్ స్టడీకి సంబంధించినటువంటి టాపిక్ బై టెస్ట్‌లు మనము విభిన్నంగా టైప్ 1 నుండి టైప్ 8 వరకు అంటే ఒక రకం నుండి దాదాపుగా 8 రకాలుగా ప్రశ్నలను మనము డిఫరెంట్‌గా కేటగరైజ్ చేసి ప్రతి ఒక్క టైప్‌కు 50 ప్రశ్నల చొప్పున మనం సిరీస్‌నైతే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా దాదాపుగా టైప్ 1కి 110 టెస్ట్‌లు అంటే దాదాపుగా 110 లెసన్స్‌ను మనం కవర్ చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్క టెస్ట్ కూడా 50 ప్రశ్నలు ఉంటాయి. అంటే టైప్ 1కి దాదాపుగా మీరు ఎన్ని ప్రశ్నలు ప్రిపేర్ అవుతారు? ఎన్ని క్వెషన్‌లు రాసేటటువంటి అవకాశం ఉంది? మరి టైప్ 8 లోపు ఎన్ని ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఉంది? ఎన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఉంది? అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అలాగే ఇప్పటివరకు జరిగినటువంటి 8 గ్రాండ్ టెస్ట్‌లు అలాగే నా యొక్క పర్సనల్ గైడెన్స్ కూడా మీకు లభించడం అనేది జరుగుతుంది. ఇది మొత్తం 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. దీని యొక్క ధర కేవలం రూ. 799 మాత్రమే. సో, డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంది. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. మన యొక్క 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అండి. థాంక్ యూ.